For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఆధ్యాత్మిక విశేషాల సమాహారం మ్యాక్స్ టీవీ భక్తికి స్వాగతం. మన దక్షిణ భారతదేశంలో అత్యంత అందమైన టాప్ 10 దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశంలో సాంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తూ ఉంటారు. అందులోనూ మన హిందూ మతానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. సంప్రదాయాలకు ముఖ్యంగా పట్టుకొమ్మ వంటివి దేవాలయాలు. ఉత్తర దక్షిణ భారతదేశంలో రెండు వేరువేరు రకాల శైలిలో దేవాలయాల నిర్మాణం జరిగింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశ దేవాలయాల రూపకల్పన ద్రవిడ శైలిలో ఉంటుంది. అందుకే ఇక్కడ ఆలయాలను చూసేందుకు ఏటా వేల సంఖ్యలో భక్తులు సందర్శకులు తరలివస్తుంటారు. దక్షిణ భారతదేశంలోని దేవాలయాలు ద్రవిడ విజయనగర శైలి నిర్మాణానికి ప్రసిద్ధి చెందాయి. అందులోనూ ఎక్కువగా దేవాలయాలను ఇసుకరాయి, సబ్బురాయి మరియు గ్రానైట్తో నిర్మించారు. ఇక్కడ దేవాలయాలు అందమైనవి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ఇతిహాస గ్రంథాలను కూడా ప్రస్ఫుటకరిస్తాయి. ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువగా ఆలయాలు ఈ ద్రవిడ శైలిలో నిర్మించారు. మరి దక్షిణ భారతదేశంలో ఉన్న అత్యంత అందమైన టాప్ 10 ఆలయాలేంటో ఇప్పుడు చూసేద్దాం. విరూపాక్ష టెంపుల్, హంపి. చరిత్ర పుస్తకాలు చదివేటప్పుడు మీరు తప్పకుండా ఈ ఆలయం గురించి చదివుంటారు. అవును, ఇది చారిత్రక నేపథ్యం ఉన్న దేవాలయం. అందుకే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ మందిరాన్ని గుర్తించింది. ఈ గుడిని క్రీస్తు శకం 7వ శతాబ్దంలో రాజు విక్రమాదిత్య భార్య తన భర్త విజయానికి చిహ్నంగా నిర్మించింది. ఈ ఆలయం బెంగుళూరు నుండి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంపిలో ఉంది. శివుడికి అంకితం చేసిన విరూపాక్ష ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత అందమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. అంతేకాదు, ఈ దేవాలయం తుంగభద్రా నది ఒడ్డున ఉంది. మీనాక్షి టెంపుల్, మదురై, తమిళనాడు. కొత్తగా నామినేట్ చేసిన ప్రపంచ 7 వింతల్లో మీనాక్షి టెంపుల్ 30వ స్థానంలో నిలిచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ అద్భుతమైన ఆలయాన్ని 6వ శతాబ్దంలో నిర్మించారని తెలుస్తుంది. అనంతరం 14వ శతాబ్దంలో ముస్లిం రాజు మాలిక్ కపూర్ దక్షిణ భారతదేశంలోని మీనాక్షి ఆలయం నుంచి విలువైన వస్తువులను దొంగలించాడు. అయితే ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో మదురై మొదటి రాజు విశ్వనాథ్ నాయకుడు పునర్నిర్మించాడు. శివపార్వతులకు సంబంధించి అతిపెద్ద ఆలయంగా ఈ మీనాక్షి టెంపుల్ గుర్తింపు తెచ్చుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్. క్రీస్తు శకం 300లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ద్రవిడ శైలిలో నిర్మించారు. ఈ ఆలయాన్ని తిరుపతి బాలాజీ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది చూడడానికి అందమైన దేవాలయం మాత్రమే కాదు, కోరిన కోరికలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయానికి హాజరవుతూ భారీగా విరాళాలు సమర్పిస్తుంటారు. ఇలా భారీగా డబ్బునివ్వడానికి ఓ కారణం ఉంది. శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకుంటారు. బదులుగా తన భక్తులు సమర్పించే కానుకలనే వడ్డీగా తీసుకోవాలని కుబేరుడికి శ్రీహరి వరమిస్తాడు. కుబేరుడు అప్పు తీర్చకుండా శ్రీహరి వైకుంఠానికి వెళ్లలేడు. రామనాథస్వామి టెంపుల్, తమిళనాడు. 7-8వ శతాబ్దాల్లో నిర్మించిన ఈ ఆలయం తమిళనాడులోని రామ్నాథ్ ప్రాంతంలో ఉంది. శివుని 12 జ్యోతిర్లింగ ఆలయాల్లో ఇది ఒకటి. రాముడు ఇక్కడ పరాశివుణ్ణి పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో అతి పొడవైన ఆలయంగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా అలంకరించిన దేవాలయాల్లో ఒకటి. చూసేందుకు అత్యద్భుతంగా ఉన్న ఈ దేవాలయానికి ఏటా వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. టాప్ 10 టెంపుల్స్ లో 4వ రామనాథ స్వామి టెంపుల్ చూసాం కదా. పార్ట్ 2లో మిగతా టెంపుల్స్ చూద్దాం.